అండి ఇలా క్యారెట్ కూరతో కర్రీ చేసుకుందాం అండి. మంచి ఫ్రై చేసుకుందాం. క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఏంటో అంతా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి, చూసేద్దాం. ఇలా నేను ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కగా కట్ చేసుకున్నాం. ఎందుకంటే మరి పెద్ద ముక్క అయినా ఇది ఫ్రై కావాలంటే కొద్దిగా లైట్ అవుతుంది కదా, అందుకని. ఇంకా ఒక ఉల్లిపాయ పోసుకుందాం. వేసిందండి, దాంట్లోకి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని పచ్చిపప్పు వేసుకున్నాం, ఇంకా బాగుంటుంది టేస్ట్. కొంచెం క్యారెట్ ముక్కలు, కరివేపాకు వేసేసుకున్నాం. పసుపు వేసుకున్నాక ఇదిగో సాల్ట్ వేసుకున్నాం, కొంచెం సరిపోతుంది. ఒకసారి గరిటె పెట్టి తిప్పుకుందాం. ఇలా ఉల్లిపాయను, చిన్న ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఇలా తినను. సోమవారం అండి ఇలా, అందుకని పెద్ద ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ నేను తినను, అందుకని వేయలేదు. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి, అంతే. ఏసీ పై మామూలుగా టీవీ అవి చూస్తూ కూర్చుంటే మాడిపోతాయి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇదిగో క్యారెట్ ముక్కలు రెడీ అయినాయండి. ఇంకా స్టవ్ ఆపుకుందాం. కొంచెం కారపొడి చల్లుకుందాం, సరిపోతుంది. ఒక స్పూన్ చల్లాను. కూర రెడీ. ఇదిగో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం, కొంచెం కొత్తిమీర. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ అండి.